నితాంతాపార భూతదయయు తాపసమందార నాకు దయసేయగదే. నేను మీతో ఒక పరమసత్యం చెప్తున్నాను. ఇప్పటికీ చాలామంది పెద్దలు పూజంతా అయిపోయిన తర్వాత తీర్థప్రసాదాలు తీసుకునేటప్పుడు ఈ పద్యం చెప్పి తినడం నాకు తెలుసు. ఇది చెప్తూనే తీసుకుంటారు ప్రసాదం. నీపాద కమల సేవయు నీపాదార్చకులతోడి నెయ్యము నితాంతాపార భూతదయు తాపసమందార నాకు దయసేయగదే. నితాంత అదేదో కొన్నింటి మీద ఉండి కొన్నింటి మీద లేకపోవడం కాదు, అన్నిటి మీద ఉండాలి. అపార అది హద్దు లేనిదై ఉండాలి. అంత భూతదయ్యు తాపసమందార నాకు దయసేయగదే. అలా కరిగే బుద్ధిని ఈశ్వర నాకు కటాక్షించు. అందుకే మనకి కేరళలో ఇప్పటికీ ఒక అద్భుతమైన గుడి ఉంది, మల్లారం అని చెప్పేసి. కేరళలో ఒక ఊరు, ఆ ఊళ్ళో కృష్ణస్వామికి ఒక ఆలయం ఉంటుంది. ఆ ఆలయానికి ఇప్పటికీ అందరూ వెళ్ళి దర్శనం చేసుకొస్తుంటారు. ఆ ఆలయం రావడానికి ఒక కారణం ఉంది. దానికి ఒక మహానుభావుడు ఆ ఊళ్ళో ఉండేవాడు. ఆయన ఏమి సంస్కృతం కానీ ఇతర భాషలు కానీ పెద్ద విద్వాంసుడు కానీ చదువుకోవడం కానీ ఆయనకి తెలియవు. అపారమైనటువంటి భక్తి కలిగిన వాడు. అంత భక్తి ఉన్నవాడు ఉన్నవాడు కాబట్టి గురువాయూరు వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయి గురువాయూరులో కృష్ణ సన్నిధిలో కూర్చుంటూ ఉండేవాడు. కూర్చుని ఎప్పుడూ కృష్ణ భగవానుణ్ణి స్మరిస్తూ ఉండేవాడు. స్మరిస్తూ కూర్చుంటే చాలామంది విద్వాంసులు వస్తూ ఉండేవారు. వస్తూ ఆయన్ని చూసి ఈసడిస్తూ ఉండేవారు, వీడికి ఏ వచ్చని ఇక్కడ కూర్చుంటాడు అని. ఆయన జోలుకొచ్చి ఆయన్ని అక్కడి నుంచి తొలగించాలని ప్రయత్నం చేసినప్పుడల్లా కృష్ణుడు అంతకన్నా పెద్ద విద్వాంసుడి రూపంలో వచ్చి ఆదుకుంటూ ఉండేవాడు. ఆయన మాట్లాడుతుంటే ఈ నమ్ముకుని వచ్చినటువంటి భక్తుడు, ఆయన పేరు కూడా చాలా చిత్రమైనటువంటి పేరు, పూంతాంతుడు అని పేరు ఆయనకి. ఆయన మాట్లాడుతుంటే కొన్ని వేల మంది వచ్చి చెవులు రిక్కించి వింటుండేవారు. ఎందుకని అంటే భక్తి చేత ఆయన నాలుక మీద భగవానుడు మాట్లాడేవాడు. పెద్ద పెద్ద పాండితీ ప్రకర్ష ఉన్నవాళ్ళు మాట్లాడితే ఈయన దగ్గర వినడానికి వచ్చిన వాళ్ళల్లో 10వ వంతు వచ్చేవాళ్ళు గారు. ఆయనకి జనం వస్తున్నారని ఒక ఏడుపు, అదొకటి ఉంటుంది చిత్రం. ఆయనకి జనం వచ్చి వింటూ ఉంటారు, అదో ఏడుపు. కాబట్టి ఇప్పుడు ఆయన మీద మరింత అక్కసు పెంచుకున్నారు. ఆయన వీళ్లలో పసితనాన్నే చూసేవాడు. చంటి పిల్లలు లాంటి వాళ్ళు అక్కర్లేని విషయం చూస్తున్నారు. పరమ ప్రేమతో ఉండేవాడు. ఎప్పుడు అసలు ఆయన దాని గురించి ప్రస్తావించిన పాపాన పోలేదు. ఆయనని ఒకనాడు ఎవరు పిలిచారో తెలుసా? ఆయన ఒకరోజు కూర్చుని ఉండగా కృష్ణుడు ఇచ్చాడు, గురువాయూరు కృష్ణుడు ఇంటికి వచ్చి పక్కన పీట వేసి కూర్చుని చెయ్యట్టుకుని బతిమాలాడు. నేను చూడలేకపోతున్నాను, ఇంత భూతదయా, నిన్ను ద్వేషించిన వాళ్ళని కూడా ద్వేషించవా? నీకొకటి చెప్పనా, నేను నీ వెంట వచ్చేస్తాను, ఇక్కడ ఉండొద్దు. నాకు వీళ్ళని చూస్తే చిరాకేస్తోంది. భక్తులు వస్తారు నా కోసం, వాళ్ళ కోసం ఉంటా, కానీ నా అంశతో కదిలి అక్కడికి కూడా వస్తాను. నీ ఊరు వెళ్ళిపో. నీ ఇంట్లో ఆగ్నేయం మూల కొద్దిగా స్థలం ఉంది, ఓ చిన్న మందిరం కట్టి అందులో మీ ఇంట్లో నాది బలన మట్టి బొమ్మ ఉంది, ప్రతిష్ఠ చెయ్యి, అందులోకి వస్తాను, నన్ను అక్కడ ఆరాధన చెయ్యి. నిన్నిక్కడ వీళ్ళు పెడుతున్న బాధనే తట్టుకోలేకపోతున్నానయ్యా, అక్కడికి వెళ్ళిపో అన్నాడు. అంటే ఆయన బయలుదేరి మల్లారం వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి చిన్న గుడి కట్టాడు. కట్టి ఈ కృష్ణుడి యొక్క మూర్తిని అందులో పెట్టాడు, అంతే. గురువాయూరు కృష్ణ పరమాత్మ ఎంత తేజోవిరాజితుడై ఉంటాడో అంత తేజోవిరాజితుడయ్యాడు. చూసిన వాళ్ళు తెల్లబోయారు, కృష్ణుడే ఎదురుగుండా నిలబడ్డాం, అంత అద్భుతమూర్తిగా మారిపోయాడు. కృష్ణుడు వచ్చేసాడు అందులోకి. ఆయన బ్రతికున్నంతకాలం కృష్ణుడిని సేవిస్తూ ఉండేవాడు. ఇది తెలుసుకుని వచ్చారు కొంతమంది. అమ్మ బాబోయ్, మళ్ళీ వీళ్ళు ఏమైనా అంటారేమో, ఇతన్ని పిచ్చాడు ఏమీ అండో తిరిగి, పోన్లేదు పెద్దలేగా అన్నారు, అది ఆశీర్వచనం అంటాడని సంస్కృత భాషా పాండిత్యంతో కలిపి మహావిద్వాంసుణ్ణి చేశాడు. ఇక ఈయన ముందు వాళ్ళు మాట్లాడలేని పరిస్థితి కల్పించాడు. దేనివల్ల? ఒక్క భూతదయ్యకి అంత గొప్పవాడైపోయాడు.